నేమ్స్ ఆర్ యూ ఆల్. ఈ రోజు నేను మీ ముందుకి 2025 నీటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ లో కెమిస్ట్రీ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడానికి అయితే మేము ముందుకు వచ్చాను విత్ డీటెయిల్డ్ ఆన్సర్స్ అనమాట. అయితే మనం క్వశ్చన్ ఇంతకు ముందు వీడియో నీట్ 2025 కి సంబంధించిన కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ కి సంబంధించిన డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే చేసాము. ఆ వీడియో కనుక మీరు ఇప్పటి వరకు చూడకపోతే తప్పకుండా చూసేయండి. ఓకే, సో ఆ అనాలిసిస్ లో మనం చెప్పుకున్నాము ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఓన్లీ ఒకటే ఒక క్వశ్చన్ వచ్చింది మనకి ఈసారి నీట్ లో అని చెప్పుకున్నాము. ఆ నీట్ లో సంబంధించిన ఎలక్ట్రోకెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్ కి అయితే డీటెయిల్ ఆన్సర్ ఇవ్వడానికి అయితే ఈ వీడియో అయితే మనం చేస్తాం అనమాట. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న క్వశ్చన్ ఏంటి అంటే ద మోలార్ కండక్టివిటీ ఆఫ్ అ 0.050 మోల్స్ పర్ లీటర్ సొల్యూషన్ ఆఫ్ అ మోనోబేసిక్ యాసిడ్. మోనోబేసిక్ యాసిడ్ అన్నాం అనమాట. సో ఈ మోనోబేసిక్ యాసిడ్ అనేది మనకి లాంబ్డా ఎం వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? లాంబ్డా ఎం వాల్యూ నేను యూనిట్స్ రాయట్లేదు, 90 గా తీసుకుంటున్నాను. ఓకే, అండ్ ఇట్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద డిసోసియేషన్ విల్ బి అంటే ఏం కనుక్కోమన్నాడు అంటే ఆల్ఫా వాల్యూ అయితే కనుక్కోమన్నాడు అనమాట. ఆల్ఫా వాల్యూ ఎంత అనేది అయితే క్వశ్చన్ అనమాట. అయితే దాన్ని నేను ఫర్దర్ గా ఈ ఆల్ఫా వాల్యూని క్యాల్కులేట్ చేయడానికి నాకు ఫర్దర్ గా ఇచ్చిన ఇంకో ఫర్దర్ డీటెయిల్ ఏమి ఇచ్చాడు అంటే నాకు క్యాటయానికి సంబంధించిన లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఇచ్చాడు, యానియానికి సంబంధించిన లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఇచ్చాడు. అంటే లాంబ్డా నాట్ ఎం ఈక్వల్ టు లాంబ్డా నాట్ పాజిటివ్ అంటే క్యాటయాన్ ప్లస్ లాంబ్డా నాట్ ఆఫ్ నెగిటివ్ అంటే యానియానికి సంబంధించిన లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ మనం తీసుకోవచ్చు. అయితే ఇది మనకి మోనో బేసిక్ యాసిడ్ అని ఇవ్వడం వల్ల ఒక యానియాన్ ఒక క్యాటయాన్ గా మాత్రమే అది డిసోసియేట్ అవుతుంది. సో ఇచ్చిన వాల్యూస్ ని నేను డైరెక్ట్ గా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో నాకు క్యాటయానికి సంబంధించిన లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఎంత వచ్చింది? 349.6 వచ్చింది. సో 349.6 ప్లస్ యానియానికి సంబంధించిన లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఎంత వచ్చింది? 50.4 ఉంది నాకు. సో 50.4 తీసుకుంటే నాకు లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ అనేది 400 వచ్చింది అనమాట. సో 7 సెంటీమీటర్ స్క్వేర్ పర్ మోల్, పైన కూడా 7 సెంటీమీటర్ స్క్వేర్ పర్ మోల్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి నేను యూనిట్స్ అయితే రాసుకోవట్లేదు. ఒకవేళ సెంటీమీటర్స్ కాకుండా మీటర్స్ లో కనుక ఉంటే కంపల్సరీగా మనం యూనిట్స్ అయితే చేంజ్ చేసుకోవాలన్నమాట. అయితే మనకి ఆల్ఫా క్యాల్కులేట్ చేయమన్నాడు. సో ఆల్ఫా క్యాల్కులేట్ చేయడానికి మనకున్న ఫార్ములా ఏంటి అంటే లాంబ్డా ఎం డివైడెడ్ బై లాంబ్డా ఎం నాట్, లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ ద సొల్యూషన్ డివైడెడ్ బై లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ అనమాట. లాంబ్డా ఎం వాల్యూ 90 ఇచ్చాడు మనకి, లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ మనకు వచ్చేసి 400 గా మనం క్యాల్కులేట్ చేసాము. సో దీన్ని నేను కనుక సింప్లిఫై చేస్తే 9 డివైడెడ్ బై 40 అనమాట. సో దీన్ని ఫర్దర్ గా నేను సింప్లిఫై చేసినప్పుడు 9 డివైడెడ్ బై 40 అనేది నాకు అప్రాక్సిమేట్ గా 0.225 గా అయితే వస్తుంది. ఇది మనకు రైట్ ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ నెంబర్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. ఇంత సింపుల్ క్వశ్చన్ ని నీట్ లో ఇచ్చాడు అంటే వాడు ఏదో ఒక కన్ఫ్యూజన్ లేకుండా అయితే ఇవ్వడు. ఒక్కసారి చూడండి, మళ్ళీ క్వశ్చన్ ఒకసారి చూడండి. సో ఫస్ట్ ద మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఇక్కడ మనకి కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు. సో జనరల్ గా స్టూడెంట్స్ ఏం కన్ఫ్యూజ్ అవుతారు అంటే దీన్ని వాళ్ళు లాంబ్డా ఎం గా క్యాల్కులేట్ చేస్తారు, కానీ ఎం వాల్యూ అనేది 0.050 అనమాట. ఇది వాడు ఇచ్చిన వాల్యూ. సో కొంతమంది ఏం చేస్తారు అంటే లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ అని ఇది ఇచ్చేసాడు కాబట్టి లాంబ్డా ఎం వాల్యూగా 0.050 తీసుకుని వాళ్ళు క్యాల్కులేట్ చేయాలని చూస్తారు. అక్కడ వాళ్ళు మిస్టేక్ అవుతారు, అక్కడ వాళ్ళకి మార్క్స్ అనేది నెగిటివ్ మార్కింగ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా సరే క్వశ్చన్ ఇవ్వగానే ముందు ఇచ్చిన డేటాని లిస్ట్ అవుట్ చేసుకోండి. తర్వాత వాడు ఏం క్యాల్కులేట్ చేయమన్నాడు క్వశ్చన్ మార్క్ కంపల్సరీగా రాసుకోండి. అంటే ఇప్పుడు ఆల్ఫా ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ రాస్తాం కదా, అలాగనమాట. అప్పుడు మనకి ఏంటంటే ఒక క్లారిటీ వస్తుంది, ఏం అడిగాడు, ఏమి ఇచ్చాడు, ఇక్కడ నుంచి తెలిసిన డేటా నుంచి తెలియని డేటాకి మనం ఎలా క్యాల్కులేట్ చేయాలి ఏంటి అనేది అయితే మనకి క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించింది అనుకుంటున్నాను. అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన వీడియోస్ ని తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ ద అప్డేట్స్ ఇన్స్టెంట్లీ. అలాగే కెమిస్ట్రీ మీకు ఏదైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉంటే వాటికి సంబంధించిన క్వశ్చన్స్ మీరు నా కామెంట్స్ రూపంలో తెలియజేశారంటే నేను తప్పకుండా వాటికి సంబంధించిన ఆన్సర్స్ మీకోసం తయారు చేసి ఒక డీటెయిల్డ్ వీడియో అయితే ప్రిపేర్ చేసి నేను మీకోసం అయితే అప్లోడ్ చేస్తాను. See you with another video. Until then, bye.